చిలుకూరు బాలాజీ ఆలయంపై ఓ అమెరికా సెనేటర్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలో ఉద్యోగాలను కొల్లగొడుతున్న వీసా మాఫియాకు చిలుకూరు ఆలయమే సెంటర్ అని మిస్సౌరీ సెనేటర్ ఎరిక్ షమిట్ ఆరోపించారు. H1B వీసాలను అడ్డం పెట్టుకుని హైదరాబాదీలు అమెరికా ఉద్యోగ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని వరుస ట్వీట్లలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఓ వీసా కార్టెల్ పనిచేస్తోందని ఎరిక్ షమిట్ ఆరోపించారు. దీనికి హైదరాబాద్లో ఒక వీసాల దేవాలయం ఉందని, వేల మంది భక్తులు అమెరికా వర్క్ వీసాల కోసం తమ పాస్పోర్ట్లను అక్కడ ఆశీర్వాదం తీసుకుంటారని ఆయన కామెంట్ చేశారు. తన పోస్టులో చిలుకూరు బాలాజీ ఆలయం పిక్ కూడా జత చేశారు. H1B, L1, F1 లాంటి వీసాలు అమెరికాలను నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులే. వాళ్లు ట్యాక్స్ పేయర్ల నిధులతో రాయితీ వర్క్ పర్మిట్లను పొందుతున్నారని ఆరోపించారు. వీసా ఇంటర్వ్యూలలో అడిగే సీక్రెట్ ప్రశ్నలను ఈ కార్టెల్ అప్లై చేసుకున్న వాళ్ళకి అందిస్తోందని, దాంతో టెక్ వీసాలు అమెరికన్లకు అవకాశాలు నిరాకరిస్తున్నాయని ఆరోపించారు. తక్కువ వేతనాలతో పనిచేసే భారతీయ గ్రాడ్యుయేట్లతో అప్పుల ఊబిలో ఉన్న అమెరికన్ గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తోందని షమిట్ అన్నారు. A1 శిక్షణ కోసం బిలియన్ల డాలర్ల డబ్బు అమెరికా సబ్సిడీలతో భారత్కు తరలి వెళ్తోందని మండిపడ్డారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసా వ్యవస్థ స్థానిక వేతనాలపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని, ప్రతిభా స్థానంలో జాతి పక్షపాతం చోటు చేసుకుంటోందని ఆయన ఆరోపించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తి అందిస్తారు. కీర్తి, చెప్పండి, అసలు ఏం జరిగింది? మనకి మిసౌరీ సెనేటర్ ఎరిక్ షమిట్ చేసిన ఒక ట్వీట్ అయితే ఇప్పుడు చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే మన హైదరాబాద్ ఎంతో ప్రాముఖ్యత వచ్చేటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్ మీద అతను ఒక వివాదాస్పదమైన ట్వీట్ ని చేయడం జరిగింది. ఈ అమెరికాకు వస్తున్నటువంటి భారతీయ విద్యార్థులందరూ కూడా H1B వీసాలను అడ్డుపెట్టుకుని వస్తున్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ కు వెళ్లి వాళ్ళ వీసాలను H1 వీసాలు ఏవైతే ఉన్నాయో H1B వీసాలన్నింటినీ కూడా ఈ టెంపుల్ లో సబ్మిట్ చేసి పూజ చేయించుకుని మరి వీళ్ళైతే హైదరాబాద్ నుంచి అంటే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతీయులందరూ కూడా ఇక్కడ మనకి అమెరికా వస్తున్నారని, ఈ భారతీయుల వలన మనందరికీ కూడా అంటే అమెరికన్స్ అందరికీ కూడా ఎవరైతే ప్రతిభావంతులైనటువంటి అమెరికన్స్ ఉన్నారో వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు రావట్లేదని, అండ్ అదే విధంగా ఈ H1, L1, FA1 వీసాలను అడ్డు పెట్టుకుని అమెరికన్లను దోచుకుంటున్నారని చెప్పేసి కొన్ని వివాదాస్పదమైన ట్వీట్లను అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే అతని ట్వీట్ లోని మన చిలుకూరు బాలాజీ టెంపుల్ ని ట్యాగ్ చేస్తూ, టెంపుల్ యొక్క పిక్చర్స్ ని ట్యాగ్ చేస్తూ, అండ్ అదే విధంగా మనకి భారతీయులకి వీసాల కోసం ఒక ప్రత్యేకంగా ఒక టెంపులే ఉందని చెప్పడం అయితే ఇప్పుడు హిందువుల్లోనే ఒక చర్చనీయాంశంగా మారింది. రైట్ కీర్తి, మరి దీని గురించి ఆలయ అధికారులు ఏమంటున్నారు? భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పటికి ప్రస్తుతానికైతే ఆలయ అధికారుల నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు. కానీ ఈ ట్వీట్ మీద అయితే తెలిసినటువంటి కొన్ని హిందూ సంఘాలు అయితే కూడా కొంచెం తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఎందుకంటే హిందూ దేవతల మీద ఎటువంటి కమెంట్లు చేయడం ఇది కొత్త కాదు. ఇలాగా మనకి వీసాల కోసం కానీ వీటి కోసం కానీ మనకి హిందువుల దేవతల్ని ఇలాగా అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి హిందూ సంఘాల వాళ్ళు మండిపడుతున్నారు. రైట్ కీర్తి, థ్యాంక్ యూ.